ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇప్పటివరకు 2013, 2015, 2020 ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా వెనుకబడింది. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఈ ఎన్నికల్లో వెనుకబడడానికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 2012లో జన్ లోక్పాల్ కోసం అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంతో పాటుగా అతని నివాసానికి సంబంధించిన శీష్ మహల్ ఎపిసోడ్ ఆప్ కేజ్రీవాల్ నిజాయితీ ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. జైలుకు వెళ్లినా రాజీనామా చేయకుండా పట్టుదలగా కేజ్రీవాల్ ఉండడం, పాలన పక్కదారి పట్టడం ఇంకో మైనస్ గా చెప్పుకోవచ్చు. ఆప్ తన ప్రజల సమస్యలను పక్కన పెట్టి అధికార రాజకీయాల్లో మాత్రమే పాల్గొంటుందనే భావన కూడా ప్రజల్లో ఏర్పడింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఆప్ బలమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉచితాలను పంపిణీ చేస్తామని ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ ఆప్ పట్ల ప్రజల నుండి అసంతృప్తి పెరిగింది. గత 10 సంవత్సరాల్లో ఉచిత విద్యుత్, ఉచిత నీరు, అనేక ఇతర అంశాలను హామీల ప్రకటనల ద్వారా ఆప్ తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకుంది. అయితే ఈసారి బీజేపీ దీన్ని అర్థం చేసుకుని సరిగ్గా అలాంటి హామీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించి జనాల్లోకి వెళ్లింది. ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కూడా ఆప్ కు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కూడా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఆప్ నిరాకరించడం ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆప్, కాంగ్రెస్ రెండింటి ఓటు బ్యాంకు దాదాపుగా ఒకేలా ఉంటుంది. దీంతో ఓటు షేరింగ్ విడిపోవడంతో మూడో పార్టీగా ఉన్న బీజేపీకి ప్లస్ గా మారింది. రెండవది, ఎంఐఎం ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేసి ఆప్ ఓటు బ్యాంకుకు బీజేపీ అడ్డుకట్ట వేసింది. 4వసారి అధికారంలోకి రావడానికి ఆప్ ఈసారి అనేక మంది ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించింది. దీంతో ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీకి చెందిన 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్ను వీడి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ను ప్రజలు ఆదరించడానికి ముఖ్య కారణం ఆయనపై ఉన్న క్లీన్ ఇమేజ్. అవినీతి రహిత పాలన అందిస్తాడనే పేరు కేజ్రీవాల్ సొంతం. వీటితో పాటు విద్య, వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు దేశానికే తలమానికంగా మారాయి. దీంతో దేశవ్యాప్తంగా కూడా కేజ్రీవాల్ పై సానుకూల అభిప్రాయం ఉంది. అయితే గతేడాది లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం గడిపాడు. ఢిల్లీలో తీసుకొచ్చిన కొత్త లిక్కర్ పాలసీలో క్విడ్ ప్రోకో జరిగిందనే ఆరోపణలతో కేజ్రీవాల్ తో పాటు ఆప్ కీలక నేతలైన మనీష్ సిసోడియా, సంజయ్ కూడా జైలుకు వెళ్లారు. దీంతో ప్రజల్లో ఆప్ నేతలు తప్పు చేశారన్న అభిప్రాయం ఏర్పడింది. కేజ్రీవాల్ ను ప్రజలు నమ్మడానికి మరో ముఖ్య కారణం ఆయన సింప్లిసిటీ. ఆయన ఆఫీస్కి వెళ్లినా, రోడ్డుపై మార్నింగ్ వాక్ చేసినా, ఎన్నికల ప్రచారంలో అయినా ఆయన వేషధారణ సాధారణంగా ఉంటుంది. ఆయన వాడే కారు కూడా మిగతా సీఎంలలాగా ఖరీదైనవి ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే ఆయన్ని చూస్తే మన పక్కింటి అంకుల్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉంటాడు కేజ్రీవాల్. కానీ గతేడాది ఆయన అధికారిక భవనంలో పలు మార్పులు చేశారు. దాదాపు 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనాన్ని అప్గ్రేడ్ చేశాడు. ఈ విషయం బయటపడడంతో కేజ్రీవాల్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సాధారణ జీవితం గడుపుతానని చెప్పే కేజ్రీవాల్ ఇన్ని కోట్లు ఖర్చు చేసి లగ్జరీగా జీవిస్తున్నాడని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇదే విషయాన్ని బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో బలంగా వాడుకుంది. ఎన్నికల ప్రచారంలో లిక్కర్ పాలసీ, షీష్ మహల్ పైనే బీజేపీ ముఖ్య నాయకులంతా ఫోకస్ పెట్టారు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఎన్నికల రిజల్ట్సే అర్థమవుతోంది. కాంగ్రెస్, ఇతర అవినీతి పార్టీ నేతలపై కేజ్రీవాల్ తరచూ విమర్శలు చేస్తుండేవారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. కానీ గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలని కేజ్రీవాల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు. ఆ సమయంలో కేజ్రీవాల్ అవకాశవాదని ప్రజలు గ్రహించారని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ తో పాటు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా గతంలో ఎవరిపై దారుణంగా అవినీతి ఆరోపణలు చేశారో వారితోనే స్నేహం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయడంతో కేజ్రీవాల్ డబుల్ స్టాండర్డ్స్ ప్రజలకు అర్థమైనట్లు కనిపిస్తోంది. మొత్తానికి అవినీతి రహిత పాలన అందిస్తారని రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ తాను ఎవరినైతే తిట్టి ఓట్లు రాబట్టాడో వారితోనే స్నేహం చేయడంతో ఆ పతనానికి ప్రధాన కారణమైందని చెప్పొచ్చు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడడంతో కేజ్రీవాల్ ను ప్రజలు ఓడించారన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసేవారి ఆలోచనలు, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. కాగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 46 సీట్లతో ఆధిక్యం కొనసాగిస్తోంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ బీజేపీదే హవా. ఔటర్ ఢిల్లీలోనూ ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అవినీతి కేసుల్లో చాలా మంది నేతలు ఇరుక్కోవడం ఆప్కు వ్యతిరేకతగా మారిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.